Hey guys, welcome to my channel. This is Sirisha. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. అయితే చాలా రోజులైంది కదా నేను వీడియోస్ పెట్టి. యాక్చువల్లీ చాలా బిజీ థింగ్స్ వల్ల అలాగా అయిపోయిందనమాట. కుదరలేదు. అయితే మేము కూడా బయటకు వెళ్ళి చాలా రోజులు అయింది. సో ఏదో ఒక వర్క్లో అలాగా బిజీ అయిపోతున్నాము. డేస్ అలా అయిపోతున్నాయి. ఈరోజు కంపల్సరీ ఎలా అయినా కానీ మేము బయటకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా అలాగా డే వెళ్ళి స్పెండ్ చేసి వద్దాం అనుకుంటున్నాం అనమాట. సో మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఆ ప్లేస్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో అది గైస్, ఇప్పుడు యాక్చువల్లీ టైం 11 అవుతుంది అనమాట, 11:15. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఏంటంటే లంచ్ తినేసేసి బయలుదేరదాం అనుకుంటున్నాం అనమాట. సింపుల్గా ఈరోజు నేను సాంబార్ రైస్ చేశాను అండ్ దాంతోపాటు వడియాలు వేయించాను అనమాట. ఈరోజు లంచ్ అది. ఫాస్ట్గా లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. సో యా, అది గైస్, విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఎక్కడికన్నా బయటికి వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక నాకు ఇట్లా 1 pot మీల్ చేయడం చాలా ఇష్టము. సింపుల్గా అయిపోతుంది. ఈరోజు కూడా సాంబార్ రైస్ నేను కుక్కర్లో పెట్టేసా, అన్నీ వేసి రైస్తో కలిపి. సో చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ ఫ్రైమ్స్ ఏమో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టా, పాపడ్ ఓవెన్లో పెట్టాను. మేమిద్దరం తినేసేసి ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, స్టార్ట్ అయిపోయాం. వెళ్తున్నామంటే క్యాబ్రిలో నేషనల్ మాన్యుమెంట్ అని ఒక ప్లేస్ ఉంది శాంటియాగోలో. ప్లేసెస్ టు విజిట్ అంటే ఇది ఒక ప్లేస్ కంపల్సరీ వస్తుంది అనమాట. మేము ఇంతవరకు చూడలేదు. సో ఈరోజు అది కంప్లీట్ చేసేద్దాం అనేసి డిసైడ్ అయ్యి అక్కడికే వచ్చాము. ఓషన్ సైడ్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా మంచి సీనిక్ ప్లేస్. ఇక్కడ మొత్తం 3 spots ఉన్నాయి చూసుకునేవి. ఏంటంటే ఫస్ట్ ఏమో క్యాబ్రిలో స్టాచ్యూ ఉంటుంది, సెకండ్ ది లైట్ హౌస్ ఉంటుంది, ఇంకొకటి ఏమో టైడల్ వేవ్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ 3 చూడొచ్చు. కానీ వీటన్నిటికీ టైమింగ్స్ ఉంటాయి. నాకు తెలిసి 5:30 క్లోజ్ అయిపోతుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి 2 అయ్యింది. సో మాకు ఇనఫ్ టైమే ఉంది చూసుకోవడానికి. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే క్యాబ్రిలో స్టాచ్యూ ప్లాజాకి వచ్చాము. సో ఫస్ట్ స్టాచ్యూ చూసేసుకుందాం అనుకున్నాము. ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ మ్యూజియంలో ఉంటుంది. అండ్ ఆల్సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నాము ఎక్కువ మంది ఉండరేమో అని, చూసే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే సైక్లింగ్ చేయొచ్చు అండ్ ఆల్సో చాలా హైకింగ్ ట్రైల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా టైం ఉంది కాసేపు అలా వాక్ చేయొచ్చు సీనిక్ వ్యూస్ చూసుకుంటూ అనుకుంటే కనుక ఇక్కడ రావచ్చు అనమాట. పక్కనే చాలా ట్రైల్ పార్క్స్ ఉన్నాయి. సో మేమేం చేసామంటే ఫస్ట్ ఈ స్టాచ్యూ చూద్దామని వచ్చాము. ఇక్కడ చూసారు ఎంత బాగుందో వ్యూ. సో ఇక్కడ నుంచి ఏంటంటే శాంటియాగో బే కనపడుతుంది అండ్ ఆల్సో డౌన్ టౌన్ కూడా కనపడుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. వెదర్ కూడా మంచిగా ఉందన్నమాట. ఈరోజు అంత ఎండ లేదు. సో ఇంకా మేము కాసేపు అలాగా వ్యూని ఎంజాయ్ చేసాము, కొన్ని ఫొటోస్ దిగాము, కాసేపు అక్కడ అలా కూర్చున్నాము. సో ఏంటంటే ఈ స్టాచ్యూ దగ్గరే ఇది ఒక ప్లాజాలా ఉంటుందన్నమాట. ఇక్కడే ఒక మ్యూజియం కూడా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ స్టాచ్యూ ఏంటి, అసలు ఎప్పుడు బిల్డ్ చేశారు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఇక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేస్తారు. సో అలా కాసేపు మేము కూడా మ్యూజియంలో టైం స్పెండ్ చేసాము. సో ఎంత ఇన్ఫర్మేషన్ చూసాము. అండ్ ఒక పెద్ద షిప్ ఉంటే ఆ షిప్లో ఏ పార్ట్స్ ఉంటాయి అండ్ ఆ షిప్ క్యాప్టెన్ ఈ లైట్ హౌస్ని ఎలా యూస్ చేసుకొని అండ్ ఎలా ప్రెడిక్ట్ చేస్తారు, ఎక్కడ ల్యాండ్ ఉంది ఏంటి అన్నది అలాగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఈ క్యాబ్రిలో నేషనల్ మాన్యుమెంట్ గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ రాసింది అనమాట. సో దీని వెనకాల, ఈ మ్యూజియం వెనకాల ఒక డెక్ ఉంది. సో ఆ డెక్ నుంచి వ్యూ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. సో మేము ఒకసారి అలా వచ్చేసి ఇక్కడ కూడా కాసేపు అలా చూసుకున్నాము. అండ్ దెన్ ఈ ప్లేస్ నుంచి ఒక 1 mile అలాగా పైకి నడుస్తే లైట్ హౌస్ వస్తుంది. దీని ఓల్డ్ పాయింట్ లోమా లైట్ హౌస్ అంటారనమాట. సో ఈ లైట్ హౌస్ ఏంటంటే చాలా పాతది, శాంటియాగోలో ఫస్ట్ కట్టిన లైట్ హౌస్ అంట ఇది. ఈ లైట్ హౌస్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ చిన్న మ్యూజియం లాగా ఉంది. సో ఆ మ్యూజియం అండ్ ఆల్సో దాని దగ్గరే అసిస్టెంట్ కీపర్ క్వార్టర్స్ అని కూడా ఉందన్నమాట. పాత ఇల్లు, ఆ లైట్ హౌస్ని మెయింటైన్ చేసే వాళ్ళ ఇల్లు అనమాట. పాతది, దాన్ని కన్స్ట్రక్షన్లో అంతే ఉందన్నమాట. సో దాన్ని ఏం చేంజ్ చేయకుండా అలానే ఉంచేశారు.
సో ఈ మాన్యుమెంట్లో మనం చూసే థర్డ్ ప్లేస్ ఏంటంటే టైడ్ పుల్స్. సో ఇదేంటంటే ఇందాక మనం చూసిన క్యాబ్రీలో స్టాచ్యూ ప్లాజా ఉంది కదా, సో అక్కడి నుంచి 1 మైల్ కిందికి డ్రైవ్ చేయాలి. సో ఓషన్ దగ్గరికి వెళ్తాము. వీటిని టైడ్ పుల్స్ అంటారు. అండ్ వీటికి టైమింగ్స్ ఉంటాయి. ఏంటంటే నాకు తెలిసి 4:30కో 5కో క్లోజ్ అయిపోతుంది రోజు. అండ్ ఆల్సో ఇది కొన్ని మంత్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది, అక్టోబర్ నుంచి మే వరకు. ఎందుకంటే ఇది బీచ్ లాగా ఉండదన్నమాట, కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఓషన్కి దగ్గరలో వెళ్తాము, లో పాయింట్లో. కొన్నిసార్లు పెద్ద పెద్ద వేవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెదర్ని బట్టి కూడా ఇది ఓపెన్ ఉందో లేదో అన్నట్టు ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళిన రోజు ఇది ఓపెన్ ఉంది, టైడ్స్ లోగానే ఉన్నాయి. హై ఉంటే క్లోజ్ చేసేస్తారు. సో ఇది జస్ట్ ఒక పాయింట్ వరకు వెళ్ళి అలాగా ఓషన్ని చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయడమే. మాకు కార్ పార్కింగ్ దొరకలేదు, కొంచెం దూరంగా దొరికింది. సో అక్కడ కార్ పార్క్ చేసేసుకొని ఇలాగ చిన్న కొంచెం ట్రయల్ పాత్ ఉంటుందన్నమాట. సో ఆ పాత్లో నడుచుకుంటూ ఒక పెద్ద స్టోన్ దగ్గరికి వెళ్ళాలి. ఇలాగా అక్కడ మనం కార్ పార్క్ చేసాము. సో అదంతా వాక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెదర్ అయితే సూపర్గా ఉంది, మంచి చల్ల బ్రీజ్ వస్తుంది. అలాగా చాలా చాలా బాగుందన్నమాట ప్లేస్. ఓపెన్ ఉంటే గనక మనం ప్లాన్ చేసుకున్న రోజు ఇది వెళ్ళి చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో మేము ఇంకా కిందికి వరకు వెళ్ళలేదు, ఒక పాయింట్ వరకు వెళ్ళి అలా చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా ఆల్మోస్ట్ ఒక 0.5 మైల్ పైనే వాక్ చేసాము. సో ఇంకా చీకటి అవ్వక ముందే ఇంటికి వచ్చేసాము. సో ఇది నెక్స్ట్ డే సండే అనమాట. సో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి లాండ్రీ, డిష్ వాషింగ్ అవన్నీ చేసుకొని రిలాక్స్డ్గా ఉన్నాము. ఒకేసారి మన స్పెషల్ లంచ్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. సో రాజ్మా తిని చాలా రోజులైంది, అందుకే రాజ్మా చేశాను. అండ్ ఆల్సో దీంతో పాటు జీరా రైస్ చేశాను. సో ఇది మా లంచ్. అండ్ లంచ్ చేశాక మేము ఈ గేమ్ ఆడామన్నమాట. మేము ఈ మధ్య బాగా ఎంజాయ్ చేస్తున్న గేమ్ ఏంటి అంటే స్క్రాబుల్ గేమ్, వర్డ్ బిల్డింగ్ గేమ్. సో బాగా టైం స్పెండ్ చేస్తున్నాం దీని మీద, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో అలాగా పాత పాటలు వింటూ ఈ గేమ్ ఆడాక ఇంకాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నాము. అండ్ మా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఆన్ ద బార్డర్. సో మెక్సికన్ గ్రిల్ అనమాట. ఆల్రెడీ ఈ ప్లేస్ గురించి నేను ఛానల్లో చెప్పాను. ఇది ఫస్ట్ టైం ఏం కాదు మేము ఇక్కడికి రావడం. మాకు ఎప్పుడన్నా మెక్సికన్ ఫుడ్ తినాలి అనుకుంటే ఇక్కడికి వస్తాము, ఎందుకంటే ఇక్కడ చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉంటాయి, ఫుడ్ కూడా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ మేము డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ టైం 8 అయిపోయింది. మాకు చాలా హెవీగా అనిపించింది. ఒకసారి అలా వాకింగ్కి వెళ్తే బాగుంటుంది అనిపించి కమ్యూనిటీలోనే వాక్ వచ్చాము. సో అది గైస్, మేము ఈ వీకెండ్ని ఇలా టైం స్పెండ్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.